అందరికీ నమస్కారం. పిఎంసి గురించి నా సొంత అనుభవాన్ని చెప్తాను. పిఎంసిలో నేను వీడియోస్ చేయడం దాదాపుగా స్టార్టింగ్ నుంచే చేస్తున్నాను. పిఎంసిలో నా వీడియోస్ చూసి ఎన్నో లక్షల మంది నాకు కనెక్ట్ అయ్యారండి. దాని యొక్క ఫలితము మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక ఆశ్రమం రూపంలో బయటకు వచ్చింది బికాజ్ ఆఫ్ పిఎంసి. ఎందుకంటే నేను ఒక వీడియో చేస్తాను అనుకోండి, నేను ఒక క్లాస్ చెప్తాను, ఇక్కడ క్లాస్ చెప్పాను, ఇక్కడున్న ఈ 100 మంది 200 మంది మాత్రమే విన్నారు ఒకటేసారి. కానీ ఎప్పుడైతే నేను పిఎంసిలో క్లాసెస్ ఇవ్వడం మొదలుపెట్టానో, మన పిరమిడ్ మాస్టర్లందరికీ పిఎంసి అంటే ప్రాణం. ఎందుకంటే పత్రిజీ ఈజ్ ఈక్వల్ టు పిఎంసి, పత్రిజీయే పిఎంసి. కాబట్టి ఈ నలుమూలల ప్రపంచంలో ఎక్కడ ఏ పిరమిడ్ మాస్టర్ ఉన్నా ఫస్ట్ ఒకరోజైనా ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ ఛానల్లో కానీ ఏం చూస్తారు? పిఎంసి చూస్తారు. సో పిఎంసిలో పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క చరిత్రలు ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, వాళ్ళ అన్నీ ఉన్నాయి. సోల్ టాక్ షో అని ఒక షో చేశారు నవకాంత్తో. నేను దాదాపుగా అది 2 లక్షల దాకా మంది చూశారు దాన్ని. ఎంతమంది కాల్ చేశారో నాకు. నా లైఫ్ హిస్టరీ, నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎలా చేశాను చూసి అప్పటి నుంచి ధ్యాన ధర్మ ఆశ్రమానికి రెగ్యులర్గా సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు బికాజ్ ఆఫ్ పిఎంసి. మనందరం ఒక ఛానల్ నడపలేం, కానీ పిఎంసి అనేది మనం ఒక పెద్ద మర్రి వృక్షాన్లాగా దాంట్లోని కొమ్మలం మనందరం. ఆ మర్రి వృక్షం యొక్క పునాదులకి, రూట్స్కి మనం చక్కగా ఎరువేసి నీళ్లు పోసి ఆ మహావృక్షాన్ని పెంచితే గనక కొమ్మలన్నిట్లలో ఉన్న మన లాంటి వాళ్ళందరూ అద్భుతంగా ఎదుగుతారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనేదో మీకు క్లాసెస్ చెప్పట్లేదు, నా అనుభవాన్ని చెప్తున్నాను. అందుకే పిఎంసి వాళ్ళు ఎప్పుడైనా సరే. ఇంకొకటి, ఈ మధ్యలోనే డిజిటల్ బోర్డు తెచ్చాను నేను 2 సంవత్సరాల క్రితము. పిఎంసి వాళ్ళు కెమెరాస్ నాకు ఇంటి దగ్గరికి పంపిస్తారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే వజ్రాలు లాంటి క్లాసెస్ను మాస్టర్లని ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ టైంను, వాళ్ళ కెమెరామ్యాన్లని పెట్టి తీసుకుపోయిన ఆ రష్ను తీసుకెళ్ళి మళ్ళీ ఎడిటింగ్ చేసి, గ్రాఫిక్ డిజైన్ చేసి, మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి చక్కగా క్వాలిటీతోన ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్లందరినీ. మరి చెప్పండి, పత్రికారు చెప్పారు కదా, పిఎంసి ఉంటే ప్రపంచమంతా ధ్యానం ఈజీగా చిటికలో అయిపోతుంది అని. సో పిఎంసి నిలబడితే మనమందరం నిలబడటే. అది మన తల్లివేరు లాంటిది. సో పిఎంసికి మనందరం సపోర్ట్ చేద్దాం, తన్ మన్ ధన్. ఎందుకంటే ఇవాళ ఒక్కటే ఒక వీడియో లక్షల మంది లేదా కోట్ల మంది కోట్ల సార్లు చూడడానికి ఉన్నటువంటి టెక్నాలజీ వచ్చింది. ఒక్కసారి తీసి యూట్యూబ్లో పెడితే చాలు. మనం ఎన్నిసార్లు చెప్పినా ఒక మనిషి ఒక్కసారికి మారడు, 2 సార్లకు మారడు, 10 సార్లకు కూడా మారడు. కానీ అదే పిఎంసిలో మన ఒక్క వీడియో ఉందనుకోండి, మన అనుభవం ఉందనుకోండి, ఆ అనుభవాన్ని కోట్ల మంది చూస్తారు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది. ఈ తెలుగులో ఉన్న మన వీడియోలన్నిటినీ అన్ని భాషల్లోకి సెకండ్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో నేను చేసినటువంటి, మాస్టర్స్ చేసినటువంటి, మీరందరు ఇచ్చినటువంటి వీడియోస్ అన్నిటినీ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, తర్వాత కన్నడ, అన్ని భాషల్లోకి మారిపోతుంది. మరి చూడండి, ఇవాళ పిఎంసి ఎంత సృష్టించిందంటే నాకు మొన్న అర్థమైంది. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట యాక్చువల్గా. ఈరోజు పత్రిజీ గారు లేరు. పత్రిజీ గారి యొక్క ఒక క్లాసు అలా విన్నాము, మనం లైవ్గా చూసాము. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము మేము లైవ్గా పత్రిజీ గారితో ఉన్నాము, ఆయన మాటలు విన్నాము, ఆయన సందేశాలు విన్నాము. కానీ పిఎంసి ఏం చేసింది? ఫర్ ఎవర్ పత్రిజీ గారి సందేశాలన్నింటినీ రికార్డ్ చేసి 1000 కోట్లు అంటున్నాను, అది కూడా తక్కువనే. పత్రిజీ గారు ఇంకా లేరు ఆయన, కానీ ఆయన యొక్క మొత్తం సమస్త విజ్ఞానం అంతా పిఎంసి దగ్గర కొన్ని 1000 డిస్కులలో అద్భుతంగా రికార్డ్ చేసిబడి ఉంచింది. గట్టిగా చప్పట్లు కొడతాం పిఎంసి యజమానానికి. పిఎంసి సంబంధించినంత వరకు నా దృష్టిలో అమూల్యమైన సంపదను, జస్ట్ ఏదో అంటున్నారు అందరూ చాలామంది, కొన్ని కోట్లు పెట్టారు అని.
నా దృష్టిలో ఆ కోట్లు నథింగ్. ఎందుకంటే పత్రి గారి యొక్క ప్రతి పదము రికార్డ్ చేయబడి మనందరి కోసం, రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం, ప్రపంచం మొత్తానికి ధ్యానం అందించడం కోసం ఆయన వాయిస్ పిఎంసి రూపంలో అక్కడ భద్రపరిచేవాడు ఉంది. దాన్ని బయటికి తీసి, దాన్ని మైనింగ్ చేసి, దాన్ని చక్కగా షార్ట్ కట్స్ చేసి, రోజు 2 నిమిషాల వీడియో వస్తుంది. సెకండ్ ఒకసారి ఏదైనా బాధ అనిపిస్తే పిఎంసి యూట్యూబ్ ఛానల్ తీస్తే చాలు, పత్రికారు వచ్చి కనబడుతూ ఉంటారు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే పత్రికారు మెసేజ్, ఇన్స్టా ఓపెన్ చేస్తే పత్రికారు మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేస్తే పత్రికారు మెసేజ్. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఎవరు చేశారు? పిఎంసి చేసింది. నిజంగా చెప్పాలంటే పిఎంసి గురించి చెప్పాలి అంటే, పిఎంసి ఏం వర్క్ చేసిందో చెప్పాలంటే ఆ స్థాయి జ్ఞానం ఉంటే తప్ప మనకు అర్థం కాదు. సో దయచేసి పిఎంసి గురించి నెగిటివ్ ప్రచారం చేయకండి. పిఎంసి ఆన్లైన్ యూనివర్సిటీ. పత్రిజీ గారు పిఎంసిలో కూర్చొని చెప్పారు, ఇది ఆన్లైన్ యూనివర్సిటీ. అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే వచ్చి చక్కగా కావాల్సిన సబ్జెక్ట్ అంతా చదువుకొని దాన్ని మళ్ళీ ప్రపంచానికి పంచడానికి, ఇవాళ మనకు అర్థం కాకపోవచ్చు ఆ సబ్జెక్టు, కానీ రేపు అర్థమవుతుంది, ఎల్లుండి ఇంకా బాగా అర్థమవుతుంది, మన పిల్లలకి ఇంకా బాగా అర్థమవుతుంది. పిఎంసి ఈజ్ అవర్ ఫ్యూచర్, నాట్ ప్రజెంట్, అవర్ ఫ్యూచర్. మన నెక్స్ట్ జనరేషన్కి పిఎంసి అనేది ఉండాలి, అది కలకాలం వర్ధిల్లాలి. నేను కోరుకుంటున్నాను 1000 కోట్లు పిఎంసి వైపుకి ప్రవహించాలి. గట్టిగా అందరం మనం ఒక సంకల్పం పెడదాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం అందరం. నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, కళ్ళు మూసుకుని అందరూ నాతో పాటు మీరు మనసులో చెప్పుకోండి. ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ వే, లార్జ్ సమ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ పిఎంసి. ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ వే, లార్జ్ సమ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ పిఎంసి. ప్రతిరోజు అన్ని కోణాల నుండి మన పిఎంసి వైపుకి అనంతమైన సంపదలు అప్రయత్నంగా ప్రవహిస్తూ దినదిన వర్ధమానం అవుతూ ప్రపంచవ్యాప్తమవుతుంది పత్రిజీ గారి విజ్ఞానము పిఎంసి ద్వారా. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అలాగే జరుగుగాక. ఒక్క నిమిషం మనసును శూన్యం చేసుకోండి చాలు. దిస్ విల్ గో డీపర్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫిజికల్ ఫామ్. పిఎంసి ఈజ్ ద ఓషన్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ అవర్ పత్రిజీ, ఆఫ్ అవర్ beloved Guruji. Let us support our own PMC. Let us together work for PMC. మీ ధ్యాసను పిఎంసిపై కేంద్రీకరిస్తే చాలు, ఆ శక్తే దాన్ని నడిపిస్తుంది. 30 seconds more. Just observe your natural breath. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పత్రిజీ గారి యొక్క మానస పుత్రిక. పత్రిజీ గారి కలల పంట, పత్రిజీ గారి లక్ష్యం, పత్రిజీ గారి ధ్యేయం. నెమ్మదిగా మీ 2 అరచేతులు కళ్ళపై పెట్టుకోండి. 5 4 3 2 1 0. Slowly open your eyes. Give a big clap to PMC. Final one word. Thank you very much. One word. పిఎంసిలో అనంతమైన సంపద, పత్రిజీ గారి యొక్క జ్ఞానం ఉంది. ₹1 కూడా వేస్ట్ కాలేదు. నేను చెప్తున్నాను, ఆ స్థాయిలో నేను ఆలోచించి ఏముందో నాకు తెలుసు. అక్కడ వాళ్ళు ఏం సంపాదించి పెట్టారో నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను పిఎంసికి. ఇవాళ నాకే ఇంత బెనిఫిట్ జరిగితే, ఒక ఆశ్రమం నిర్మించబడితే, మరి పిఎంసి ద్వారా ఎంతమంది మాస్టర్లకు ఒక ప్లాట్ఫామ్ అది. అక్కడికి వస్తే అందరికీ కనబడతాం మనం.
ఈ స్టేజ్ మీదకి వస్తే మీ అందరికీ ఎలా కనబడతారో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వ్యక్తి, మీరు పిఎంసీలో ఒక వీడియో ఇవ్వండి చాలు. ఆ ఒక వీడియో చూసుకొని ఎన్ని లక్షల మందో నాకు కనెక్ట్ అయ్యి కంటిన్యూస్గా నిత్యాన్నదానం జరుగుతుంది ధ్యాన ధర్మాశ్రమంలో, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, టెక్నికల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. బికాజ్ పిఎంసీ హాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ టు మీ. నేను ఎంతో రుణపడి ఉన్నాను పిఎంసీ కోసం. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు సపోర్ట్ పిఎంసీ. సపోర్ట్ కాదు, పిఎంసీ నాది అని నేను అనుకుంటాను, నాదే పిఎంసీ అనుకుంటాను. పత్రిజీ గారు ఇండివిజువల్గా ఇది మొత్తం మీదే అని చెప్పమని చెప్తాడు. నాదే అనుకొని చేయాలి. మనందరిది అనుకుంటే కూడా అక్కడ ఆ పక్క వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు. సో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా పిఎంసీ బాగుండాలని ఒక మాట అనుకోండి చాలు. ఏమనుకోవాలి? మళ్ళీ గట్టిగా చెప్పండి, ఇంకా చెప్పండి. రోజు రోజుకు అభివృద్ధి చెందాలి, విశ్వవ్యాప్తం అవ్వాలి, దాంట్లో ఉన్న జ్ఞానము, మహావిజ్ఞానము ప్రపంచానికి అందాలి. తదాస్తు. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం రాము మాస్టర్కి, గట్టిగా.